నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిన్న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేనతో కలిసి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్తో కలిసి చేసినటువంటి ఉమ్మడి పార్టీల జెండా సభకి హాజరైనటువంటి జనాన్ని, ఆ సభలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రసంగాన్ని బహుశా చాలా కాలం తర్వాత చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని చూడడం వల్ల ఏమో కానీ పాత విషయాలు చాలా జ్ఞాపకం వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఆ సభలో మాట్లాడుతూ మహిళల పట్ల, యువత పట్ల, దేశం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల, ఇలా అనేకమైనటువంటి వాటి పట్ల తనకు కలిగినటువంటి అభిమానాన్ని, తనకు కలిగిన బాధ్యతను, అదేవిధంగా ఈ పవన్ కళ్యాణ్తో కుదుర్చుకున్నటువంటి పొత్తు అనేటువంటిది అది ప్రజలు కుదుర్చుకున్నటువంటి పొత్తు, జనం కుదిర్చినటువంటి పొత్తు, అధికారం కోసం కుదుర్చుకున్నటువంటి పొత్తు కాదని ఇలా గొప్ప గొప్ప విషయాలు చాలా మాట్లాడుతూ ఉంటే, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాడు, ఎలా వ్యవహరించాడు అనేటువంటిది ఒక్కసారిగా పాత సినిమాల్లో గనక ఇలా 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 మొహం మీద రింగులు చుట్టినట్లుగా గుర్తుకొచ్చింది. అది ఏమిటంటే, తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి నుంచి కొండంత అండ మహిళలు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి ఎన్టీ రామారావు సినిమా నటుడు కావడం వల్లనో, ఇతరమైనటువంటి కారణాల వల్లనో మహిళల ఆదరణ తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావుకి మొట్టమొదటి నుంచి దండిగా ఉన్నది. ఆ తర్వాత ఎన్టీఆర్ తర్వాత పార్టీ పగ్గాలను అందిపుచ్చుకున్నటువంటి చంద్రబాబు కూడా ఎంతో కొంత ఈ విషయంలో ఆ వారసత్వాన్ని పొందుతూ వచ్చాడు. మహిళల పట్ల తనకున్నటువంటి గౌరవాన్ని, వారి పట్ల తనకున్నటువంటి కృతజ్ఞతను చూపించుకోవడం కోసం ఎన్టీఆర్ వాళ్ళకి పురుషులతో సమానంగా ఆస్తి హక్కు కల్పించి తన కృతజ్ఞతను చూపించుకున్నాడు. అదేవిధంగా 1995 శాసనసభ ఎన్నికలకు ముందు సారా వ్యతిరేక ఉద్యమం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సారా మద్యపానానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి లేదా మహిళలు చేపట్టినటువంటి ఉద్యమాన్ని చూసి ఆ ఉద్యమాన్ని చూసి మహిళలకు మద్యపాన వ్యతిరేకం పట్ల ఆ ఉద్యమాన్ని చూసి మహిళల మనోభిప్రాయాన్ని, మనోభావాల్ని గౌరవిస్తూ, గుర్తిస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే సంపూర్ణ మద్య నిషేధం అనేటువంటి దాన్ని అమలు చేసినటువంటి వాడు ఎన్టీఆర్. అటు ఆస్తి హక్కు అయితేనేమి, ఇటు సంపూర్ణమైనటువంటి మద్య నిషేధం అయితేనేమి, ఇవి మహిళల పట్ల ఎన్టీఆర్ కలిగినటువంటి అభిమానం, వారి పట్ల ఆయన అనుసరించినటువంటి విధానం. అదే చంద్రబాబు విషయానికి వస్తే, ఎలా అయితే ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాడో, అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు మహిళల పట్ల చంద్రబాబు అనుసరించినటువంటి విధానం ఏమిటో తెలిస్తే మీరే దిగ్భ్రాంతికి గురవుతారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా థాయిలాండ్ తరహాలో, ప్రపంచ సెక్స్ పర్యాటక కేంద్రమైనటువంటి థాయిలాండ్ తరహాలో ఆంధ్రప్రదేశ్లో సెక్స్ టూరిజాన్ని పెంపొందించేందుకు ప్రయత్నించినటువంటి వాడు చంద్రబాబు. అంటే పర్యాటకులను ఆకర్షించేందుకు, అంటే మన రాష్ట్రంలో, మన దేశంలో ఉండేటువంటి దర్శనీయమైనటువంటి స్థలాలు, చాలా ఆకర్షణీయమైనటువంటి ప్రదేశాలు, ప్రకృతి అందసంతాలు, ఇటువంటి వాటిని చూడడం కోసం వచ్చేటువంటి విదేశీయులను ఆకర్షించడం కోసం ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి మన తెలుగు మహిళలను, తెలుగు యువతలను వాళ్లకు ఎరగా వేసేటువంటి ప్రయత్నం చేశాడు చంద్రబాబు. అంటే వాళ్లకు అక్కడి నుంచి వచ్చేటువంటి వాళ్ళు ముందుగానే ఇక్కడ అమ్మాయిలను సెలెక్ట్ చేసుకొని వాళ్ళ అందచందాలు, వాళ్ళ శారీరకమైనటువంటి కొలతలు, రకరకాలైనటువంటి దుస్తుల్లో వాళ్ళ ఫోటోలతో కూడినటువంటి వెబ్సైట్ని యాక్సెస్ చేసి తమకు కావలసినటువంటి వాళ్ళని, వీళ్ళని ఎస్కాట్స్ అని పిలిచేటువంటి వాళ్ళు, తమకు కావలసినటువంటి వాళ్ళని ముందే బుక్ చేసుకుని వాళ్ళతోటి భారతదేశం అంతా కలిసిమెలిసి ప్రయాణం చేసి వాళ్లకు కావలసినటువంటి అవసరాలన్నింటినీ కూడా తీర్చే విధమైనటువంటి పద్ధతిలో ఇలా ఉపాధి కల్పించడం కోసం చంద్రబాబు ప్రయత్నం చేశాడు. ఆంధ్రప్రదేశ్ను సెక్స్ టూరిజం కేంద్రంగా మార్చేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఏ కారణం చేతనో, భయం వల్లనో, లేకపోతే ప్రతిఘటన ఎదురవుతుందనో, బద్నాం అవుతామనో చివరకు ఆ విధమైనటువంటి చేష్టలను మానేశాడు. అంతేకాదు, వ్యభిచారానికి లైసెన్స్ ఇచ్చి
వ్యభిచారాన్ని చట్టబద్ధం చేసేందుకు కూడా ప్రయత్నం చేసినటువంటి వాడు చంద్రబాబు. ఇంతే కూడా కాదు, ఈ రోజున హైదరాబాద్తో సహా, విశాఖపట్నం, విజయవాడతో సహా అనేకమైనటువంటి నగరాలలో డిస్కోటెక్లు ఏవైతే ఉన్నాయో, అంటే అశ్లీలమైనటువంటి నృత్యాలు చేసేటువంటి కేంద్రాలు, క్లబ్బులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా లైసెన్సులు ఇచ్చినటువంటిది చంద్రబాబే. ఇక డ్వాక్రా మహిళలకు చంద్రబాబు చేసినటువంటి దుర్మార్గం అనేటువంటిది అంత సామాన్యమైనటువంటిది కాదు. అప్పుడు ఎన్టీఆర్ నుంచి అధికారం అందిపుచ్చుకున్న తర్వాత కానీ, లేదా 2014లో రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు కానీ డ్వాక్రా మహిళలకు, అప్పుడు చంద్రబాబు హయాంలో దాదాపు 5 లక్షల మహిళా డ్వాక్రా గ్రూపులుంటే అందులో దాదాపుగా ఒక 30-40 లక్షల మంది మహిళా సభ్యులుంటే వాళ్లకు వడ్డీ మాఫీ, రుణాలను మాఫీ చేస్తానని, అంతకుముందు వారు తీసుకున్నటువంటి రుణాల మీద వడ్డీ మాఫీ చేస్తానని వాళ్ళకు పూర్తిగా చేయించినటువంటి వాడు చంద్రబాబు. అంతే కూడా కాకుండా దీపం పథకం, ఏది కేంద్ర ప్రభుత్వ హయాంలో గ్యాస్ బండ ఏదైతే ఉంటుందో దాని ధర తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాన్ని అమలు చేస్తూ రాష్ట్రంలో గ్యాస్ ధరను విపరీతంగా పెంచినటువంటి వాడు చంద్రబాబు. ఇవే కాదు, కార్డులను గణనీయంగా కోత విధించడం, అప్పట్లో ఎన్టీ రామారావు ప్రవేశపెట్టినటువంటి ₹2 కిలో బియ్యం పథకం ఏదైతే ఉందో ఆ తదనంతర కాలంలో 95లో అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్టీఆర్ నుంచి అధికారం చేజెక్కించుకున్న తర్వాత ఆ ₹2 కిలో బియ్యం యొక్క ధరను ₹5.50 కాకుండా ఆ నెలకు అందజేసేటువంటి బియ్యం మొత్తాన్ని 25 కిలోల నుంచి 15 కిలోలకు తగ్గించడం మీద కాకుండా ఇలా అనేక రకాలైనటువంటి మహిళా వ్యతిరేక విధానాలకు చంద్రబాబు పెట్టింది పేరు. ఈ రోజున అటు తాడేపల్లి గూడెం సభతో మొదలుపెట్టుకొని ఇట్లా అనేకమైనటువంటి చోట్ల బహిరంగ సభలలో అంటే అతను మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే ఇవన్నీ ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళకి ఒకంత ఆశ్చర్యం కలుగుతుంది. అధికారాన్ని అందిపుచ్చుకోవడం కోసం నోటికొచ్చిన అబద్ధాలు ఆడేటువంటి అబద్ధాల కోరు చంద్రబాబు. ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీనిని లైక్ చేయండి, షేర్ చేయండి నలుగురితో. అదేవిధంగా సింగం టీవీలో సబ్స్క్రైబర్స్గా చేరి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తు కొట్టండి.